వెల్కమ్ టు తొలి ఏకాదశి ఛానల్. నేను మీ హరికృష్ణ. నమస్తే శ్రీకాంత్. నమస్తే హరికృష్ణ. ఈరోజు మనము ఈ ఫ్రెండ్షిప్ డే గురించి మాట్లాడాలనుకుంటున్నాము. ఓకే. అయితే ఈ ఫ్రెండ్షిప్ డే అనేది మనము మన మన భారతదేశంలో అయితే ఆగస్టు నెల మొదటి ఆదివారం జరుపుకోవడం జరుగుతుంది. ఓకే. అయితే కొన్ని దేశాలను అయితే వేరే వేరే రోజుల్లో జరుపుకుంటారు. అమెరికాలో జూన్ 30న జరుపుకుంటారు. కానీ మన దేశంలో అయితే ఈ ఆగస్టు నెల మొదటి ఆదివారం ఏది వస్తే ఆ రోజున ఫ్రెండ్షిప్ డేగా జరుపుకోవడం జరుగుతుంది అనమాట. కరెక్టే. అంటే ఇప్పుడు ఇది అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం. మనం ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం రోజు జరుపుకుంటాం ఇది. అయితే ఈ రోజు ఏంటంటే ఇక ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజు ఫ్రెండ్స్ కొరకు ఒక ప్రత్యేకమైన ఒక రోజుగా వాళ్ళకు కేటాయించి వాళ్ళతో స్పెండ్ చేయాలని అనుకుంటారు. అలాగే వాళ్ళు ఏమైనా గిఫ్ట్లు ఉంటే ఇచ్చుకుంటారు. అలాగే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుంటారు. బొకేలు, ఫ్లవర్లు కూడా ఇచ్చుకుంటారు. ఏమైనా గిఫ్ట్లు సాంప్రదాయబద్ధంగా ఇది ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది అనమాట ఈ రోజు. అయితే ఈ ఫ్రెండ్షిప్ డేని మనకు ఎప్పుడంటే 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఈ ఆగస్టు మొదటి ఆదివారం నాడు నేషనల్ ఫ్రెండ్షిప్ డేగా ప్రకటించింది అనమాట. అప్పటి నుండి వాడుకలో ఉంది. అయితే ఈ ప్రకటించడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఇరు దేశాల మధ్య అంటే ఒక దేశం నుండి ఇంకో దేశానికి మధ్య ఒక స్నేహపూర్వక వాతావరణం ఉండడానికి ఒక డే ఉండాలని చెప్పేసి ప్రపంచ దేశాలు ఒక ఫ్రెండ్షిప్ డేని అయితే తీసుకురావడం జరిగింది అనమాట. అంటే ఒక దేశం నుండి వేరే దేశాలు ఒక స్నేహపూర్వక వాతావరణం కొనసాగించడానికి అట్లా ఈ ఫ్రెండ్షిప్ డేని అదే వాడుకలోకి తెచ్చారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మన పురాణాల్లో కూడా ఈ స్నేహం గురించి ఉందన్నమాట. అయితే మనకు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మరియు కుచేలుడు అయితే మంచి స్నేహితులుగా ఉన్నారన్నమాట. శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం అంటే చదువుకునేటప్పుడు కుచేలుడు మిత్రుడు అయ్యిండు. ఇక తర్వాత ఇద్దరు వేరు అయ్యి వెళ్ళిపోయారు అనమాట. శ్రీకృష్ణుడు ద్వారకా వెళ్ళిపోయిండు. అట్లా కుచేలుడు ఆయన ప్రాంతానికి వెళ్ళిపోయిండు. అయితే కుచేలుడికి వివాహం అయ్యి అధిక సంతానం చేత ఆయన దారిద్ర్యం తోటి బాధపడుతూ ఉంటాడు అనమాట కుచేలుడు. అవును. అయితే ఒకసారి కుచేలుడు ఏం చేస్తాడంటే ఇంకా మన లోకరక్షకుడు అయిన శ్రీకృష్ణుని చూడడానికి తన దగ్గర ఉన్న అటుకులతోటి ద్వారకకు చేరుకుంటాడు. అయితే ఇక ఆయనకు ఒక సందేహం కలుగుతుంది అనమాట. మరి శ్రీకృష్ణుడు దేవుడు, లోకరక్షకుడు, మరియు రాజు అనమాట. మరి నేనేమో ఇట్లా ఉంటే మరి రాజు నన్ను ఆహ్వానిస్తాడా లేడా అని ఒక సందేహంతో అయితే వెళ్తాడు అక్కడికి. కానీ శ్రీకృష్ణుడు మరి కుచేలుడిని ఆహ్వానించి మళ్ళీ కుచేలుడు తెచ్చిన అటుకులు తిని అతనికి మంచి సపచర్యలు చేసి ఆయన మిత్రధర్మం పాటిస్తాడనమాట శ్రీకృష్ణుడు. అవును. అయితే ఇట్లా మనకు మన హిందూ ధర్మ ప్రకారం పురాణాల్లో ఉంది స్నేహం చేయడము, ఫ్రెండ్షిప్ చేయడం అనేది. అయితే ఇది మనకు ఈ స్నేహం అనేది చేయడం వల్ల ఏంటంటే ఈ ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే ప్రతి మనిషికి ఒక ఫ్రెండ్ అనేటోడు ఉంటాడు అన్నమాట. అయితే ఈ ఫ్రెండ్షిప్ అనేది ఏంటంటే ఒక ధైర్యాన్ని, ఆశని ఇస్తుంది అనమాట. ఎట్లా అంటే మనము బ్రతకాలన్నా, ముందుకు సాగాలన్నా ఫ్రెండ్షిప్ తోటే సాధ్యమవుతుంది. ఎట్లా అంటే మనం ఓడిపోయినప్పుడు మన ఫ్రెండ్స్లో ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి మనకు ఆశ కలుగుతుంది బ్రతకాలని. అలాగే మనం గెలిచినప్పుడు మన గెలిచిన స్నేహితులను చూసి వాళ్ళని చూసి ఇంకా బతకాలన్న కోరిక కలుగుతుంది అన్నమాట. ఈ సైంటిఫిక్ గా చూసినా గానీ ఎవరికైతే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు అన్నమాట ఈ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు. అయితే ఈ ఫ్రెండ్షిప్ చేయడం అనేది మనకు మంచి పరిమాణం అన్నమాట. మనకు మన హిందూ శాస్త్రం ప్రకారం పురాణాల నుండి ఇది కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు అందరికంటే ఇప్పుడు పేరెంట్స్ కంటే కూడా మనం ఫ్రెండ్స్ దగ్గరనే చాలా ఫ్రీగా ఉంటాం అనమాట. వాళ్ళతోటి హ్యాపీనెస్ అయినా సాడ్ అయినా ఏదైనా చెప్పుకొని ఫ్రీగా ఉండి మన బాధలన్నీ చెప్పుకుంటాం. హ్యాపీగా ఉంటే హ్యాపీనెస్, సాడ్ ఉంటే సాడ్ అన్ని చెప్పుకుంటాం కాబట్టి అక్కడ మనకు బరువు అనేది తగ్గినట్టు అనిపిస్తుంది. మనలో ఉన్న బాధను చెప్పుకున్నాం, బాధ తగ్గినట్టు అనిపిస్తుంది. ఇక నిజమైన స్నేహం ఏంటంటే మనకు ఎప్పుడైనా స్నేహం అనేది వాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు వచ్చి ఆదుకునేవాడు నిజమైన స్నేహితులు అని అంటారు.
అంటే రోజు మాట్లాడుకోకపోయినా కానీ ఆయన కష్టాల నుండి వచ్చేవాళ్ళు ఉంటారు అనమాట, స్నేహితులు అనేది. వాళ్ళు ఎంతో దూరం ఉన్నాయి, కొందరు యుఎస్లో వేరే దగ్గర ఉన్నా కానీ వాళ్ళకి కష్టం వచ్చిందంటే వస్తారనమాట. అట్లా స్నేహం అనేది ఇంకా ఎల్లలు దాటి ఉంటుంది అనమాట. ఇక వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేకుండా ఉంటుంది. అయితే ఈ ఫ్రెండ్షిప్ మీద చాలా పాటలే వచ్చినాయి. కానీ మనకు ఈ 1988లో రిలీజ్ అయిన ప్రాణ స్నేహితుడు చిత్రంలోనే ఒక పాట మాత్రము చాలా హైలైట్ ఉంటుంది. ఆ పాట భువనచంద్ర గారు రాసిరు. అయితే ఆ పాటని మరి మనము ఇప్పుడు ఒకసారి పాడదాము. ఓకే. స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది, నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా. మాయా మర్మం తెలియని చెలిమి ఎన్నడు తరగని పెన్నిదిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం. ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం. నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా. ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. ఇట్లా పాట ఉంటుంది అన్నమాట. ఇది చాలా గొప్ప పాట. ఇది చాలా అసలు ఫ్రెండ్షిప్ డే రోజు అంటే ఈ పాట ఎప్పుడు వినొస్తుంది మనకి చాలా రోజులు. అవును, ఇది ఎప్పటికి ఎవర్ గ్రీన్ గా ఈ పాట ఉంటది అన్నమాట. ఈ ఫ్రెండ్షిప్ అంటే ఈ పాటలో చాలా అర్థం ఉంటది. అదే అందుకనే మనము ఒకసారి వితౌట్ మ్యూజిక్ పాడి వినిపించడం జరిగింది. అయితే ఇది ఫ్రెండ్స్ మనము ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మనము చెప్పాలనుకున్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తొలి ఏకాదశి టీవీ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ. Thank you so much.